ఓం నమో నారాయణాయ. నమస్కారం. మార్గశిర మాసం కథాశ్రవంతిలో నేటి 16వ రోజుకు స్వాగతం. నిన్నటి కథలో ఇంద్రుడి అహంకారాన్ని అణచివేసి చిటికెన వేలిపై గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన కృష్ణుడి లీల గురించి తెలుసుకున్నాం. వరుసగా రాక్షసులు ఓడిపోవడం, ఇంద్రుడు కూడా కృష్ణుడికి లొంగిపోవడం చూసిన కంసుడికి తీవ్ర భయం, కోపం కలిగాయి. ఈసారి ఎలాగైనా కృష్ణుడిని చంపాలని అత్యంత శక్తివంతుడైన కేసి అనే రాక్షసుడిని బృందావనానికి పంపాడు. కేసి రాక్షసుడు భయంకరమైన గుర్రం రూపంలో మారువేషం ధరించి బృందావనంలోకి ప్రవేశించాడు. ఆ గుర్రం సృష్టిస్తున్న భయంకరమైన సకిలింపు శబ్దానికి గోకులవాసులు వణికిపోయారు. దాని బలమైన కాళ్లతో పచ్చికను, వృక్షాలను నాశనం చేస్తూ కృష్ణుడి కోసం వెతకడం మొదలుపెట్టింది. కేసి రాక్షసుడు కృష్ణుడిని చూడగానే అతన్ని తన కాళ్లతో తొక్కడానికి ప్రయత్నించాడు. కృష్ణుడు చురుకుగా దాని దాడి నుంచి తప్పించుకున్నాడు. కోపంతో ఆ రాక్షస గుర్రం కృష్ణుడిని తన నోటితో మింగేయాలని నోరు తెరిచి కృష్ణుడిపై దాడికి దూసుకువచ్చింది. కృష్ణుడు ఏమాత్రం భయపడకుండా ఆ రాక్షస గుర్రం నోరు తెరుచుకోగానే తన చిన్ని చెయ్యి దాని నోటిలోకి బలంగా దూర్చాడు. కృష్ణుడు చేయి ఆ రాక్షసుడి కడుపులోకి వెళ్ళగానే అది అగ్నిగోళంలా మారి పెరగడం మొదలుపెట్టింది. కృష్ణుడి తేజస్సుతో ఆ రాక్షసుడికి ఊపిరి ఆడక ఆ గుర్రం కడుపు ఉబ్బి దాని కళ్ళు, కాళ్ళు బయటకు వచ్చి పడిపోయాడు. కేసి సంహార లీలను చూసిన దేవతలు నారద మహర్షి వచ్చి కృష్ణుడిని స్తుతించారు. నారదుడు, భవిష్యత్తులో ఈ రాక్షసుడిని సంహరించినందుకు నువ్వు కేశవ అనే పేరుతో లోకానికి కీర్తి పొందుతావు అని చెప్పాడు. కేసి సంహారంతో గోకులవాసులు మళ్ళీ ప్రశాంతంగా జీవించడం మొదలుపెట్టారు. కేసి సంహారం తర్వాత కంసుడు కృష్ణుడిని ఎత్తుకెళ్లడానికి చివరకు ఎవరిని పంపాడు? కృష్ణుడిని మధురకి తీసుకెళ్లిన ఆ క్రూరుడెవరు? ఆ ఉత్కంఠభరితమైన ఘట్టం గురించి రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ.